బిగ్ బాస్ ఫైనల్ వీక్ ఎవరు ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది? గౌతమ్ అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అంటే బాగా ఆడారు, టాప్ 5లో ఉన్నారు. సో విన్నర్ అవుతారని అనుకుంటున్నాను. అంటే వైల్డ్ కార్డ్ వచ్చి ఇంతవరకు రావడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఉంది. వైల్డ్ కార్డ్లో వచ్చినా కూడా ఇంతవరకు రావడం ఇంకా హ్యాపీ ఉంది. సో గౌతమ్ చాలా ఫైర్లో ఉన్నాడు. మేబీ విన్నర్ అవ్వచ్చు. గేమ్ ఎలా అనిపించింది 10 వీక్స్? చాలా ఫైర్లో ఉన్నాడు గౌతమ్ అయితే. చాలా హ్యాపీ అనిపించింది గేమ్ పరంగా కానీ. సో అందరితో ఉండే విధానం కానీ హౌస్ మేట్స్తో చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది టార్గెట్ చేశారు ఒక టైంలో, ఎలా అనిపించింది అప్పుడు? చేసినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా సపోర్ట్గా. సో ఓకే, మీ దృష్టిలో టాప్ 3 ఎవరు? 1 2 3 గౌతమ్, నిఖిల్, అవినాష్. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది? గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకండి? ఎందుకంటే ఫస్ట్ నుంచి లేకపోవడం వల్ల తనకు మైనస్ అయింది. లేదంటే తను 100% మిడిల్లో వచ్చినా తను 100% తను ఇచ్చాడు కాబట్టి అదొకటి పాజిటివ్ అవుతుందని నేను అనుకుని తను విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను. అంటే స్టార్టింగ్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంతవరకు వచ్చాడు కదా, మీకేమనిపించింది? అదే తను బెస్ట్ ఇచ్చాడు కాబట్టి ప్రజలు అనేవాళ్ళు అది తనను ఉంచారు అని అనుకుంటున్నాను. మీ దృష్టిలో టాప్ 1 2 3 అంటే ఎవరెవరికి ఇస్తారు? గౌతమ్, నిఖిల్, దాని తర్వాత ప్రేరణ. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది? గౌతమ్ అనుకుంటున్నామండి. ఎందుకు గౌతమ్? గౌతమ్ చాలా బాగుంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు. గేమ్ ఎలా ఆడాడు? గేమ్ సూపర్ ఆడతాడు. వైల్డ్ కార్డ్ లో వచ్చాడు కదా, అంటే ఫస్ట్ వీకే వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఇంతవరకు వచ్చాడు. టాప్ 2 అంటున్నారు చాలా మంది, మీకేమనిపిస్తుంది? ఎట్లా అంటే ఆయన లాస్ట్ సీజన్ చాలా ఎన్నో బాధపడి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మంచిగా వస్తుండు కాబట్టి ఆయన గేమ్ ఇంప్రూవ్ చేసుకొని మంచిగానే ఆడుతుండు కాబట్టి ఓకే. ఎలా ఆడాడు? టాస్క్లు ఎలా ఆడాడు? చాలా ఇచ్చి పడేసి. గౌతమ్కి పోటీ ఎవరు? నిఖిల్. టాప్ 3లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ప్రేయర్ గౌతమ్. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది? గౌతమ్ అనుకుంటాను. ఎందుకండి గౌతమ్? గౌతమ్ ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు అంత బాగా అనిపించలేదు, కానీ తర్వాత నుంచి మంచిగా ఆడుతున్నాడు. గేమ్స్ పరంగా కూడా అన్నిటి పరంగా బాగా ఆడుతున్నాడు. టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లోని ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఈ చివరి వరకు వచ్చాడు, టాప్ 2లో ఉంటున్నాడు కదా, మీకేమనిపించింది? అంటే తనైతే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఇంతవరకు వచ్చాడు కదా, మీ ఫీల్ ఎలా ఉన్నది? మంచిగా ఆడుతున్నాడు. ఫస్ట్లో కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. హౌస్ అందరు టార్గెట్ చేసినట్టు అనిపిస్తలేదా మీకు? కనిపిస్తుంది. అదే అందరినీ దాటుకొని ఆడుతున్నాడు కదా, అందుకే తను వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ప్రకారం టాప్ 3 ఎవరెవరు ఉండొచ్చు? గౌతమ్, నిఖిల్, ప్రేరణ ముగ్గురు అనుకుంటున్నాం. ఉంటే అవినాష్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఫైనల్ వీక్ కదా బిగ్ బాస్ 8, ఎవరు విన్నర్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను గౌతమ్ అవుతాడని నేను ఆప్షన్ తీసుకున్నాను. నాకు తెలిసి నిఖిల్, గౌతమ్ ఉన్నారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో. హోప్ అంతా వాళ్ళ మీదే ఉంది. సో నా నుంచి నేను సెలెక్ట్ చేసుకునేది గౌతమ్ని. ఎందుకండి గౌతమ్ని అంటే నేను నిఖిల్ వచ్చేసి కన్నడ పర్సన్, గౌతమ్ వచ్చేసి తెలుగు పర్సన్. నేను తెలుగు పర్సన్ కాబట్టి తెలుగు గౌతమ్ని ఎంచుకోవట్లేదు. కానీ బిగ్ బాస్ సీజన్లో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అనేది ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు అనేదాన్ని బట్టించి నేను చెప్తా ఉన్నాను. సో గేమ్ ఎలా ఆడాడు గౌతమ్? గేమ్లో సూపర్గా ఆడుతున్నాడు అండి. సూపర్గా అంటే సూపర్ డూపర్గా ఆడుతున్నాడు. సో అందుకు నేను గౌతమ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చింది. టాప్ 3లో ఎవరెవరు ఉంటారు? 1 2 3. టాప్ 3 అలా సెలెక్ట్ చేయలేమండి. ఇప్పుడు టాప్లో వచ్చింది ఇద్దరు ఉన్నారు లీడ్లో. సో ఇద్దరిట్లలో మనం తీసుకుంటాం. అదేదో 10 డేస్ బ్యాక్ 15 డేస్ బ్యాక్ మీరు అడిగింటే టాప్ 3 ఉండేవాళ్ళని నేను చెప్పేవాడిని. సో ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ గౌతమ్. సో నా సైడ్ నుంచి నేను గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను.